హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఈరోజు వచ్చేసి ట్రైసెప్, బైసెప్, షోల్డర్ అనమాట. ట్రైసెప్, బైసెప్ ఫుల్ డామినెంట్ ఉంటుంది, షోల్డర్ తక్కువ ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది. ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అక్కడ చూస్తున్నారు కదా బ్రోనే 7 బ్రో మన పార్ట్నర్ అనమాట. సో నేను వచ్చేసి ఫ్రైడే ఫస్ట్లీ ట్రైసెప్తో అయితే స్టార్ట్ చేస్తాను. ట్రైసెప్ వచ్చేసి రాడ్ పుష్ డౌన్స్ అనమాట. ఈ రాడ్ పుష్ డౌన్స్తో పాటు నేను ఒక సూపర్ సెట్ చేస్తాను. ఏమంటే డైమండ్ పుషప్స్ అనమాట. రెండు ఒకేసారి చేస్తాను. సో చాలా బాగా పడుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వేరియేషన్ రాడ్ పుష్ డౌన్స్ అండ్ సూపర్ సెట్ డైమండ్ పుషప్స్తో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి రోప్ పుష్ డౌన్స్ అనమాట. ఇది కంప్లీట్గా ఆ ట్రైసెప్ లైన్ మీద ఫోకస్ చేసుకొని చేస్తే చాలా బాగా పడుతుంది. ఎక్కువ స్వింగ్ అవ్వకుండా ట్రైసెప్ లైన్ మీద ఫోకస్ చేసుకుంటూ ఇలా పుష్ చేయాలి. సో చాలా బాగా పడుతుంది. ఇది కూడా 4 sets 10 to 12 reps. సారీ 3 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సింగిల్ హ్యాండ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇది ఎలా అంటే మామూలుగా చెస్ట్ ఫ్లైస్ చేస్తాం కదా, అదైతే తీసుకొని జస్ట్ ఇలా ఫ్లెక్స్ చేయడం అనమాట. సో ఇది ట్రైసెప్ లైన్ మీద కంప్లీట్గా చాలా బాగా పడుతుంది. 4 sets 10 to 12 reps. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్కల్ క్రషర్స్ అనమాట. ఇంక్లైన్ బెంచ్ ఉంటుంది కదా, మరీ ఇంక్లైన్ పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని చేస్తే చాలా బాగా పడుతుంది. ఇది కూడా 4 sets 10 to 12 reps. ఓకేనా? సో ట్రైసెప్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ అనమాట. మీరు ఒకవేళ బోత్ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు, కూర్చొని లేకుంటే ఇలా సింగిల్ హ్యాండ్ కూడా చేయొచ్చు. చాలా బాగా పడుతుంది. ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ అయ్యి జస్ట్ ఇలా పుష్ చేయడం అనమాట, అంతే. లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేయండి. ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. సో ట్రైసెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బైసెప్ అనమాట. బైసెప్లో కూడా స్టార్టింగ్ ఒక సూపర్ సెట్ ఉంటుంది. ఏమంటే ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్తో బైసెప్ కల్స్ అనమాట. ఏదర్ మీరు కర్ల్ రాడ్ అయినా తీసుకోండి, లేకుంటే ఇలాంటివి ఏమన్నా మీ జిమ్లో ఉంటే ఇవైనా తీసుకోండి. దీంతో 15 to 20 reps అనమాట కంటిన్యూస్గా కొట్టి వెంటనే సూపర్ సెట్. ఏమంటే ఇది చాలా బాగా పడుతుంది. డంబల్ వచ్చేసి ఒక హ్యాండ్తో హోల్డ్ చేసి ఇంకొక హ్యాండ్తో 10 reps కొట్టారనమాట. ఓకేనా? మళ్ళీ ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకో హ్యాండ్ హోల్డ్ చేసి మళ్ళీ 10 reps అనమాట. సో ఇలా 2 సూపర్ సెట్స్ 4 sets 10 to 12 reps అయితే కొట్టాలి. చాలా బాగుంటుంది.
సో థర్డ్ వేరియేషన్ బైసెప్ లో వచ్చేసి హ్యామర్ కర్ల్స్ అన్నమాట, సైడ్ హ్యామర్ కర్ల్స్ అన్నమాట. సో ఇది అవుటర్ బైసెప్ కి చాలా బాగా పడుతుంది. 4 సెట్స్ 10 to 12 reps అయితే కొట్టండి. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి, చాలా బాగా పడుతుంది. Cocaine in my nose, got rose in my cup though. Started climbing my pole, she got me locked in on cup though. Cocaine in my nose, got rose in my cup. సో బైసెప్ లో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి మిషన్ లో ప్రీచర్ కల్స్, లేకుంటే బెంచ్ లో అయినా మీరు రాడ్ పెట్టుకుని అయినా చేయొచ్చు. నాకైతే మిషన్ చేయాలనిపించింది, నేను మిషన్ చేస్తున్నా. సో ఇవి కూడా 4 సెట్స్ 10 to 12 reps. అవుటర్ బైసెప్ కి చాలా బాగా పడుతుంది. మరి ఇలా పెట్టుకుంటే కొద్దిగా ఇలా పుష్ చేసి పెట్టినప్పుడు మీకు అవుటర్ బైసెప్ అనేది చాలా బాగా పడుతుంది. She got me locked in on cup though. Cocaine in my nose, got rose in my cup though. Started climbing my pole, she got me locked in on cup though. దాంతోపాటు ఒక సూపర్ సెట్ ఏమంటే ఇంక్లైన్ బెంచ్ మీద డంబుల్ కర్ల్స్ అన్నమాట. సో బోత్ ఒకేసారి కర్ల్ చేయడం అన్నమాట. స్ట్రిట్ కర్ల్స్, దీంట్లో ఎక్కువ స్వింగ్ అవ్వడం కానీ అలా ఏం చేయకుండా డైరెక్ట్గా కర్ల్ చేయడం అన్నమాట. ఓకేనా, చాలా బాగా పడుతుంది. ట్రైసెప్ అండ్ బైసెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ అనమాట. షోల్డర్లో ఒక 2 to 3 వేరియేషన్స్ అయితే చేస్తాను. ఫస్ట్లో వచ్చేసి షోల్డర్ ప్రెస్ అనమాట. నేను మిషన్ ప్రెస్ చేస్తున్నా, మీరు కావాలంటే డంబుల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రైసెప్ అండ్ బైసెప్ చేసిన తర్వాత టోటల్ ఎనర్జీ అంతా పోయి ఉంటుంది కాబట్టి. సో ఇది షోల్డర్ ప్రెస్ అనమాట. 4 సెట్స్ 10 to 12 reps. Cocaine in my nose, got rose in. సో షోల్డర్లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లైలో రేర్ డెల్ట్ కోసం ఫ్లైస్ అనమాట, రివర్స్ ఫ్లైస్ అనమాట. సో ఇవి కూడా 4 సెట్స్ 10 to 12 reps. మంచిగా ఫోకస్ చేసుకుంటూ మైండ్ మజిల్ కనెక్షన్తో చేస్తే చాలా బాగా పడుతుంది. షోల్డర్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇది కంప్లీట్ షోల్డర్కి అనేది పడుతుంది అనమాట. ఏం లేదు, లాటరల్ రైజ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇలా డౌన్ చేయడం అనమాట. మళ్ళీ ఇలా అప్ చేసి మళ్ళీ ఇలా వచ్చి ఇలా డౌన్ చేయడం అనమాట. ఇది కంప్లీట్ 3D షోల్డర్కి అనేది పడుతుంది. దీంతో ట్రైసెప్, బైసెప్ అండ్ షోల్డర్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది. Cocaine in my nose, got rose in my cup